మండలం కోయిర్, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ డిస్టిక్లో మద్రి గ్రామం లోపట గత 4-5 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ అక్రమంగా మైనింగ్ చేస్తున్నారు. జనాలు గ్రామస్తులు ఎవరు లేనప్పుడు మైనింగ్ చేస్తూ ఉన్నారు. ఇది గతంలో కూడా మేము ఎమ్మెల్యే సాబ్ మాణిక్రావు సార్ దృష్టికి కూడా తీసుకుపోవడం కూడా జరిగింది. ఆయన కూడా చెప్పినారు, పోలీస్ శాఖ వాళ్ళు బెదిరించకూడదు, అక్కడ పోయి మీరు ప్రజా అభిప్రాయ సేకరణ చేసుకోవాలి, గ్రామంలో పోయి ప్రజల పీపుల్ అలయన్స్ చేయకుండా అక్రమంగా మైనింగ్ చేయకూడదు, మీరు గ్రామంలో నుంచి పోతే నడి ఊర్లోకి వెళ్ళి పోతుంది కాబట్టి ఇబ్బంది జరుగుతుంది. ఇంతకుముందు కూడా గ్రామం దగ్గర ఒక వాల్ సిస్టమ్ ఉన్నది, గ్యాస్ వాల్, అక్కడ ఒక ఆర్టీసీ బస్సు ఆఫ్ అయితే కూడా గ్రామస్తులం ఆఫ్ చేసి పంపించే పరిస్థితి ఉన్నది. ఫైరింగ్ జరుగుతుందని భయం, ఎప్పుడు ఏమవుతుందని చెప్పేసి మా గ్రామస్తులంతా భయాందోళనకు గురి అవుతున్నారు. ఈ విషయం పట్ల ఏ నాయకుడు మాకు సపోర్ట్ చేయడం లేదు. ఒక మాణిక్రావు కొంచెం ఎమ్మెల్యే సార్ కొంచెం మాకు గతంలో కూడా సాయం చేసి ఇంతకుముందు ఫోన్ చేస్తే కూడా సరే నేను ఎస్ఐతో మాట్లాడతానని చెప్పడం జరిగింది. మాకు ఏ నాయకులు కూడా మాకు మద్దతు చేయడం లేదు. మా గ్రామాన్ని దృష్టిలో పెట్టుకొని మా పిల్లల భవిష్యత్తు కూడా కాపాడతారని ఆశిస్తూ మేము నిన్న కూడా ఇక్కడ ఆపడం జరిగింది. ఆపడానికి వస్తే ఇక్కడ ఉన్న స్థానిక ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ గారు ఏమన్నారంటే, ఎవరు ముందుకొచ్చి ఆపితే అరే నీదేం పని, బండెక్కు కారెక్కు అని ఇట్లా భయాందోళనకు గురి చేస్తున్నారు. సార్ దయచేసి రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ మా గ్రామస్తుల మీద ఒక దృష్టి పెట్టి మాకు న్యాయం జరిగేటట్లు చూడాలి. ఇది కనుక ఇట్లా పోతే మా ఊర్లోకి వెళ్ళి కనీసం కూడా పక్క పొలాల చెరుకులు అల్లం పండించే ఒక్క ఎకరం ఉన్న రైతులు ఉన్నారు. ఆ ఒక ఎకరం ఉన్న రైతులు రోడ్ల పడే పరిస్థితి ఉన్నది. కాబట్టి దీనికి మాకు ఏరు ఒక మాణిక్రావు సార్ తప్పల్లో కూడా ఎవరు మా గ్రామానికి ఓటు అడగడానికి కూడా రావద్దని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. మాకు మద్దతుగా ఉంటారని చెప్పి ఆశిస్తున్నాం. మా జీవితాలు రోడ్న పడతాయి సార్. దయచేసి వీళ్ళు ఎప్పుడు వచ్చినా కలెక్టర్ దగ్గర లెటర్ తెచ్చిరా, అక్కడ తెచ్చిరా, ఇక్కడ తెచ్చిరా అంటున్నారు. మరి ఇంట్లో ఎవరి ప్రమేయం ఉండి పని చేస్తున్నారు అనేది మాకు క్లియర్గా కావాలి. మా ప్రజాభిప్రాయ సేకరణ గ్రామంలో వచ్చి తీసుకోవాలి, ప్రజల నుంచి కూర్చొని మాట్లాడాలి. అసలు ఇది ఏంటి, దేనికి సంబంధించింది, కెమికలా, ఇంకేమైనా గ్యాసా, ఇంకేమైనా బ్లాస్ట్ అవుతుందా, ఫ్యూచర్ ఏమది, ఫర్దర్ ఏమది, పిల్లల భవిష్యత్తు ఏమది, దీని పట్ల అధికారులు కూడా గుర్తించి స్పందించాలి, మాకు న్యాయం జరిగేటట్టు చూస్తారని చెప్పి